పంట కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించి చెరువులుగా మలిచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. పంట కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించి చెరువులుగా మలిచిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్దాపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదం విషాద ఘటన మనసు కలిచివేసిందని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆక్వా చెరువు తవ్వకందారులు నిబంధనలకు విరుద్ధంగా బోధులను ఆక్రమిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఆక్వా చెరువులు ఎవరైనా తవ్వితే వాటిని ధ్వంసం చేస్తామని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమి చేయాలి అనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి మళ్ళీ డీజీసీఏ సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు భగవంతున్నే ప్రార్థిస్తాం. ఆ భగవంతుణ్ణి ఇటువంటి విపత్తులు లేకుండా చూడాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ఆ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతి తెలియజేస్తున్నా. సుపరిపాలన వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఉత్సవం చేసుకుని మరి ఆ తర్వాత నియోజకవర్గాల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు చేయాలి అని భావించాం. మరి ఆ సంఘటన జరిగినందువల్ల ఆ కార్యక్రమాలని వాయిదా వేయటం జరిగింది. అంచేత ఆ వాయిదా వేసిన క్రమంలో మన నియోజకవర్గానికి రెస్ట్రిక్ట్ అవుతూ మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంటే చెయ్యాలని కొన్నవి ఏమిటి, నేను ఎన్నికల సమయంలో చేస్తానన్నవి కొన్ని ఉన్నాయి, చేసినవి చేస్తానన్నవి కన్నా కొంచెం ఎక్కువ ఉన్నాయి, చేయబోతున్నవి ఏమిటి అనే దాని మీద మనం చర్చ పెట్టుకుందాం. రేపు ముఖ్యమంత్రి గారు ఆయన విజయవాడలో పెద్ద సభ అయిన తరువాత ఆ ఉత్సవాలు ఏం చేస్తారనేది అప్పుడు రాష్ట్రంలో ఉన్న సుపరిపాలన గురించి మరి ప్రజలందరికీ తెలిసేలాగా మాట్లాడుకుందాం. ఇప్పుడు కేవలం 1 సంవత్సరం ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తయిన సందర్భంగా ఇక్కడ జరగవలసిన వాటి గురించి, క్లుప్తంగా జరిగిన వాటి గురించే మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే, జూన్ 4వ తారీఖు మనకి ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఆ తర్వాత 12వ తారీఖు లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం ప్రమాణ స్వీకారాలు చేశారు. ఆ చేసిన వెంటనే 13వ తారీఖు నుంచి నా ప్రణాళిక ఒక ఎమ్మెల్యేగా ఏమి చేయాలి ఈ నియోజకవర్గానికి అనే దాని మీద మరి అసెంబ్లీలో 19 అనుకుంటా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసింది. మరి ఆ 13వ తారీఖే నేను అప్పటి కలెక్టర్ సుమిత్ని మీట్ అయ్యి ఆయన ఇంటి దగ్గర ఒక కార్యాచరణ, నేను ఎన్నికల్లో తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తానని చెప్పాను. మరి దీనికి ఎలా చేయాలి, మనం ముందుకెళ్ళాలి, నేను మొదలు పెట్టాలి అంటే మరి ఆయన అప్పుడు ఖజానా ఖాళీ చేయటానికి నిధులు ఏవి లేవండి. బాగా ఇవ్వగలిగితే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వగలమేమో, అంతకు మించి నిధులు ఏమి లేవు.
అని చెప్తే ఓకే, నో ప్రాబ్లం. అప్పటికప్పుడు ఒక ఆలోచన వచ్చి నేను నాతో పాటు పెద్ద నరసింహ కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకెళ్ళా. ఒక ఆలోచన వచ్చి మీరు ఇవ్వక్కర్లేదు, మీరు కావాలి గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉండాలి అంటే సరే మీరన్నా 10 లక్షలు సపరేట్ అకౌంట్ పెడదాం, నేను నా వంతు కావచ్చు నా స్నేహితుల దగ్గర నుంచి సబ్సిక్వెంట్గా ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేసి ప్రయత్నం చేస్తాను. బట్ నేను అన్నమాట ప్రకారం నేను పని చేయవలసిందే ఇది అని చెప్పి అప్పటికప్పుడు ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రైనేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని నేమ్ కూడా ఆ మొదటి సిట్టింగ్లోనే ఫైనలైజ్ చేసి ఆయనతోటి ఆ మరుసటి రోజే ఆయనతోటి అకౌంట్ ఓపెన్ చేయించి ముందుగా నేను కొన్ని నిధులతో మొదలుపెట్టి స్నేహితులతో మాట్లాడి నువ్వు ఒక 5 లక్షలు నువ్వు ఒక 5 లక్షలు అని చెప్పి అలాగా ఆ నిధితో సొంతంగా పనులు చేయటం ప్రారంభించాం. అది గ్రామస్తులు, రైతులు అందరూ కూడా ఎప్పుడో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మరి వదిలేసిన కాలువలని ఈ చేపట్టడం చూసి ప్రజలు కూడా స్వచ్ఛందంగా చాలా చోట్ల ముందుకు రావటం, చాలా పనులు మనం ప్రారంభించి ఒక చైతన్యం అనేది డెవలప్మెంట్కి ప్రభుత్వం నిధులే అక్కర్లేదు, మనం కూడా ప్రజల భాగస్వామ్యంతో చేసుకోవచ్చు. ఆ తర్వాత స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, చక్కని క్రీడా ప్రాంగణాలు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలాలు బాగున్నాయి కానీ సరైన ఆట స్థలాలుగా మార్చలేదు, స్థలం ఉంది కానీ ఆట స్థలాలు లేవు, మరి విద్యార్థులకు సరిపడా బల్లలు లేవు, మరి ఇటువంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అంత మురుగుంటలాగా ఆ ఆట స్థలాలన్నీ మురుగుంటలాగా ఉండి స్కూల్ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక 60-65 లక్షల రూపాయలు ఉండి హై స్కూల్ ఖర్చు పెట్టాం, ఓపెన్ చేసాం, మీరు అందరూ చూశారు. అలాగే పాలకోడేరులో కూడా ఇంచుమించు 55 నుంచి 65 లక్షల మధ్యన పాలకోడేరు స్కూల్కి, ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి సింగిల్ పెన్ని తీసుకోవాలి. ప్రజలు, మా స్నేహితులు, మరి సోషల్ వెల్ఫేర్ ఒక 4 హాస్టల్స్ని మనం అన్ని విధాల టాయిలెట్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళందరికీ సుమారు ఒక 250 మందికో 350 మందికో మంచాలు, మంచినీటికి ఇబ్బంది అనేది ఉండదు. బట్ మంచినీరుకి మరొక పెద్ద సమస్య, ఈ రైతులు చేపల చెరువులు, రొయ్యల చెరువులు రైతులు దర్జాగా పోతే పక్కోడి పేనమే కదా అనే వాళ్ళంతా భీమవరంలో ఉంటున్నారు, అక్కడ కాలువలన్నీ కలుషితం చేస్తూ ఊర్లో పోతున్నారు, వీళ్ళు మున్సిపాలిటీ నీళ్ళు తాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. మరి ఎవరైతే చెరువుల్లో నీళ్లు డైరెక్ట్గా పంట కాలాల్లో కలుపుతారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు కూడా మరి గతంలో ఎప్పుడు ఎవడో ఊహించలేదు. ఆ చర్యలు కూడా చట్ట ప్రకారం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవటం అనేది చాలా తప్పు అనే దీంతో కలిపిన వాళ్ళని మీడియా మిత్రులే 4 పట్టించారు. వారికి మరి తగు విధంగా మరి చేయవలసింది చేసి మరి దాన్ని ఆల్మోస్ట్ అరికట్టేది